హబీబీ ఎర్లీ మార్నింగ్ షార్జాలో తిరుగుతున్నాను. గోల్డెన్ టులిప్ హోటల్లో స్టే చేస్తున్నాను కదా, ఎందుకో మార్నింగ్ లెగిసి ఒకసారి సరదాగా అలా బయటికి తిరగాలనిపించింది. నిజంగానే ఎంత పీస్ఫుల్గా ఉన్నదంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. చుట్టుపక్కల బిల్డింగ్స్, మధ్యలో వాటర్, దూరం నుంచి కూడా కనిపించే మస్జిద్, మధ్యలో వాటర్ బోట్స్. ఎంత పెద్ద ఫ్లాగ్ ఉన్నదో చూడండి అటు సైడ్. వాటర్లో కూడా సేఫ్టీ కోన్స్ అరేంజ్ చేసి ఉన్నాయి అంటే ఏదో కారణం ఉంటేనే ఇలా పెడతారు. మేబీ క్లీనింగ్ ప్రాసెస్ ఏమైనా జరుగుతుందేమో. హోటల్ రూమ్లో నుండి చూస్తే అసలు మామూలుగా లేదు వ్యూ, పిచ్చెక్కేసింది. అందుకే బయటికి వచ్చి ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఇవన్నీ కూడా హోటల్సే. ఒక్కొక్క హోటల్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఎంత నీట్గా ఉందో చూడండి, చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. నమాజ్ జరుగుతున్నట్టుంది, ప్రేయర్ సౌండ్స్ కూడా వస్తున్నాయి. అలాగే బర్డ్స్ కూడా సౌండ్ చేస్తున్నాయి. ఆ సౌండ్స్ వింటుంటే మంచి పీస్ఫుల్గా ఉంది. మొత్తం ఒక రౌండ్ అయితే చూపించాను మీకు. ఇదంతా కూడా ఒక స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇక్కడి నుండి మీరు నడవడం స్టార్ట్ చేస్తే ఒక రౌండ్ కంప్లీట్ అయ్యి మళ్ళీ ఇదే ప్లేస్కి రావడానికి మీకు 2 hours ఈజీగా పడుతుంది. ఈసారి ఇటు సైడ్ నుండి చూసాం కదా, రేపు అటు అంటే ఆపోజిట్ సైడ్ వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో. నాకైతే ఫుల్గా నచ్చేసింది ఈ ప్లేస్. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయడానికి దుబాయ్ వచ్చి షార్జాలో స్టే చేయండి. ఏదైనా హెల్ప్ కావాలి అంటే కామెంట్ చేయండి. అలాగే మై వన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.